వర్గల్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఆర్డీఓ బన్సీలాల్ అన్నారు. వారం రోజుల్లో ఇంటి నిర్మాణ స్థలాలు, ప్లాట్ల సర్వే పూర్తి చేసి పొజిషన్ ఇస్తామని అన్నారు. అరువుల కోసం సమగ్ర సర్వే జరిపించి అరువులందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ఆర్డీఓ బన్సీలాల్ భూ నిర్వాసితులకు వివరించారు. మాకు 10 లక్షలు ఇచ్చారు, 10 లక్షల కంటే ఎక్కువ కావాలని ఒకటి, 2 ప్లాట్స్ ఒకటి, దీంట్లో మళ్ళీ 20 గుంటలు ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. 7 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఒకటే ప్లాట్ ఇవ్వడం జరిగింది, అది ఒకటి చేయమన్నారు. మూడో దాని విషయానికి వస్తే ఒకరి పేరు మీద రావాల్సింది ఇంకో పేరు మీదకి వెళ్ళిందని ఒక మూడో పాయింట్. నాలుగోది ఏంటంటే సపోజ్గా మనకు 2 ఎకరాల భూమి ఉంటే 1.5 ఎకరానికి ఇచ్చారు, ఇంక 20 గుంటల భూమికి రావాలని ఒక 4-5 పాయింట్స్. తర్వాత ఐదోది ఏంటంటే ఈ జాబ్స్ గురించి, ఈ మనకు ఇండస్ట్రీస్లలో లోకల్గా ఉన్న వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలని ఇవి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఇల్లు కట్టియాలనేది కూడా ఒకటి అన్నారు, మొత్తం 6. అయితే దీంట్లో రేటుకి సంబంధించింది ఏంటంటే మళ్ళీ ఒకసారి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది చట్ట ప్రకారం ఒకటి చేసిరా చేయలేనా ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది ఒకటి. రెండోది ప్లాట్స్కి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు 481 ప్లాట్లకు సంబంధించింది ఏదో మ్యాప్ గీసిరు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఒక 4-5 రోజులు అంటే నెక్స్ట్ వీక్ వరకు స్టార్ట్ చేయడానికి ఒకటి చర్య తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ ఉపాధికి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది అది ఉన్నది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినవి మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రీహాబిటేషన్ అంటే కాలనీకి సంబంధించింది కట్టియమన్నారు, అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా డిస్కస్ చేస్తాం. ఇల్లు కట్టియమన్నారు. తర్వాత ఇంకోటి ఈ ఒకరి పేరు మీద ఒకరి పడ్డాయి, ఎక్స్టెంట్ పడ్డది అనేది అది మేము ఒకసారి వెరిఫై చేస్తాం, ఎందుకంటే ఆ డాటా మా పరిధి లెవెల్లో ఉంటుంది, అది చేస్తాం. ఇది మీ తరఫున అడిగి నేను వీటికి సమాధానం చెప్పడం.